సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనతో చాలా జాగ్రత్తగా వినాలి. మరి సమయంలో మన మధ్యకి వచ్చిన దైవ సేవకులు మరి హైదరాబాద్ నుంచి మన మధ్యకి దైవ సేవకులు వచ్చారు. దేవుని వాక్యాన్ని మనం అందిస్తారు. మనకి రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు కలిసి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చున్నాం. ఇలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించిన వారి నుంచి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. కాబట్టి మీకు తెలియకుండా తెలవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అంటాడు, నిద్రించిన వారి గురించి ఒక మాట రాస్తూ వస్తాడు. ఏమంటాడంటే, చూడండి 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం క్రీస్తు నందు, ఎవరండి? క్రీస్తు నందు. సో బైబిల్ మనకు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, క్రీస్తు నందు అంటే ఎవరైతే నిద్రించారో వారు దేవునిలో ఉంటే వారి క్షేమం ఉంటుందంటే క్రీస్తునందు. ఎక్కడ? క్రీస్తునందు. క్రీస్తునందు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, క్రీస్తునందు మృతి పొందిన వారు ఎలా ఉంటారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత మృతి పొందిన వారికి ప్రభు ఏం చేయబోతున్నాడు అన్నది కూడా, వారి జీవితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ మనం నిరీక్షణ కలిగి ఉండటం కొరకు, దుఃఖపడుకోకుండా బాధపడుకోకుండా. చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి, చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తారంటే సమాధి దగ్గరికి వెళ్తారు. దానికి ఒక ముంగొట్టు టైంలో ఏం చేస్తారంటే సమాధి దగ్గరికి బహుశా ఇంటి వారు వెళ్ళారో నాకు తెలియదు, క్షమించండి. సహజంగా ఏం చేస్తారంటే సమాధి అయిపోయిన మరి చనిపోయినటువంటి ఒక సంవత్సరానికి సహజంగా ఏం చేస్తారంటే సమాధి దగ్గరికి వెళ్తారు. వారం రోజుల ముందు నుంచే హడావుడి స్టార్ట్ చేస్తారు. దాన్ని పెయింట్లు వేయటం, సమాధి కట్టి ఉంటే లేదా మట్టితో చేసి ఉంటే దాన్ని అలకటము, దానిపైన సున్నం కొట్టడం, అక్కెవరు చూస్తున్నారు, సున్నం కొట్టడం అన్ని బాగా చేస్తూ వస్తారు. నేను ఏమంటానంటే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే క్రీస్తునందు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అనేక పర్యాయాలు మన వారు కూడా చాలా మంది ఎవరన్నా మృతి పొందితే కూడా ఏమని రాస్తారంటే, క్రీస్తునందు మృతి పొందిన మృతులు, వాడు క్రీస్తునందు మృతి పొందాడు, తాగి మృతి పొందాడు, బీడీలు తాగి మృతి పొందాడు, పాపం చేసి మృతి పొందాడు, అవన్నీ మనం చూడం. కానీ ఆ సమాధి మీద ఏం రాస్తామంటే క్రీస్తునందు మృతి పొందిన మృతులు చాలా ధన్యులుగా రాస్తాం. కానీ రాయాల్సిన మాట రాయం. ఎందుకంటే ఎట్లా మృతి పొందాడు అన్నది రాయం. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే క్రీస్తునందు
అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. క్రీస్తునందు ఎవరు మృతి పొందుతారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు క్రీస్తులో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇదిగో ఎవరైనా క్రీస్తునందు ఉన్న పాతవి గతించేను, ఇదిగో సమస్తమును క్రొత్తమైనటువంటి నూతన సృష్టిగా చేయబడుతున్నాడు. ఎవరు నూతన సృష్టిగా చేయబడుతున్నాడు? క్రీస్తునందున్న వ్యక్తి నూతన సృష్టిగా చేయబడుతున్నాడు. నూతన సృష్టిగా ఎక్కడి నుంచి అవుతున్నాడు? ఎక్కడి నుండి అవుతున్నాడంటే బైబిల్ అంటుంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఆ మరణం నుండి తప్పించబడిన వ్యక్తి, ఆ మరణం నుండి తప్పించబడినటువంటి క్రైస్తవుడు క్రీస్తునందులోకి వచ్చిన వాడు కొంటున్నాడు. ఎవరైతే మరణం నుండి తప్పించబడుతున్నాడో, ఎవరైతే పాపం నుండి విడుదల పొందుతూ వచ్చాడో, ఎవరైతే నరకం నుండి లేదా లోక శరీరాశం నుండి విడుదల పొందుతూ వచ్చారో అటువంటి వారు క్రీస్తులో ఉండట్టు. చూడండి, రక్షణ మారు మనసు లేనటువంటి వ్యక్తి క్రీస్తులో ఉన్నట్టు కాదు. సహజంగా మనం ఏమనుకుంటామంటే, ఓ కూడికి పెడితేనో లేకపోతే ఏదో ఒక కూడికి మనం పెట్టుకున్నప్పుడు మన తల్లి గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు ఆకాశం నుండి సంతోషిస్తున్నారు అనుకుంటాం. కానీ బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, మన్ను అనేది వెనకడి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట అవసరమైంది. ఆత్మ దేవుని దగ్గరికి దేనికి వెళ్ళాలా? బైబిల్ రాబడుతూ వచ్చిన ప్రార్థన 12వ రాబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందంటున్నాడు. కానీ ఆత్మ దేని కొరకు సిద్ధపడాలా? పరలోక రాజ్యం అనడానికి దేవుని ద్వారా వచ్చే బహుమానం కొరకు సిద్ధపడాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఏ ఆత్మ దేవుని ద్వారా బహుమానం పొందుతుంది? క్రీస్తునందున్న ఆత్మ. ఏ ఆత్మ? క్రీస్తునందున్న ఆత్మ. క్రీస్తులో లేకపోతే, క్రీస్తునందు ఉండకపోతే బహుమానం, ఏం బహుమానం పొందుతాం? వాని క్రియ చెప్పున అంటే ఒకటి మేలుకరమైన బహుమానం ఉంది, రెండు విశ్వాస జీవితంలో సరిగ్గా జీవిస్తే మేలుకరమైన బహుమానం ఉంది, రెండు పాపం జీవితం జీవిస్తే పాపంలో వచ్చే జీవితం అంటే బహుమానం మరణం ఉంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రతి మనుషుడు కూడా తాను గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తునందు ప్రాముఖ్యమైన మాట, క్రీస్తునందు. ఈరోజు ప్రతి మనిషి కూడా ఈ లోకం విడిచిపెడుతున్న వారు కూడా, కానీ ఎలా విడిచిపెడుతున్నారు? ఈ లోకం నుండి ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. గత సంవత్సరాల క్రితం మనం చూసాం, కోవిడ్ వల్ల ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ వారు విడిచిపెట్టిన వారి జీవితాలు ఎలా ఉండేవో మనకు తెలియదు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, క్రీస్తునందు ఉన్న వారి గురించి ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ మాట్లాడుతుంటారు కదా, క్రీస్తునందు ఉన్నవారు, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారి గురించి. ఎందుకు క్రీస్తునందు ఉన్నారు? క్రీస్తునందు ఉన్నవారు ఎవరంటే పాత జీవితాన్ని ముగించుకున్నవారు, నూతన సృష్టిగా చేయబడిన వారు, కొత్త సృష్టిగా చేయబడిన వారు, నూతన సృష్టిగా సిద్ధపరచబడినటువంటి వారు. వారి జీవితాల్లో పాపం లేదు, వారి జీవితాల్లో అపవిత్రత లేదు, వారి జీవితాల్లో మోసకరమైన జీవితం లేదు, వారి జీవితాల్లో ఏ అబద్ధంతో కూడిన జీవితం కూడా లేదు. ఎందుకంటే అవన్నీ పాతవి గతించను. ఏదైతే అబద్ధం ఉందో, ఏదైతే మోసం ఉందో, ఏదైతే దొంగతనం ఉందో, ఏదైతే వ్యభిచారం ఉందో, వ్యభిచార తలంపులు ఉన్నాయో సమస్తమును కూడా క్రీస్తులో ఉన్నవి కాబట్టి, క్రీస్తులో ఉన్నవారు కదా ఎన్ని కూడా ముగించబడిన వారు గుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే, బైబిల్లో చెప్పబడిన ఒక మాటను చూసినారే ప్రియులారా, దేవుని యొక్క మాట చదివిస్తున్న మాట అంటే, ఎవడైనా క్రీస్తునందు ఎడలా ఏమవుతుంది? పాతవి గతించను. కాబట్టి పాత సృష్టి ఏదైతే ఉందో, పాత జీవితం ఏదైతే ఉందో, పాత యొక్క స్వభావం ఏదైతే ఉందో అదంతా ముగిసిపోయినట్టు ఉంది. ఈరోజు చాలా మంది క్రీస్తులో లేక మృతి పొందిన వారు ఎక్కడున్నారంటే, ప్రకటన గ్రంథం 28 వచ్చింది, అబద్ధకులు, అసహ్యులు, ఇంకా పిరికివారును, అవిశ్వాసులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందేవారు. ఇది రెండవ మరణం. క్రీస్తునందు ఎవరైతే లేరో, ఎవరైతే నూతన సృష్టిగా చేయబడరో, ఎవరైతే నూతన సృష్టిలోకి రాకుండా ఉంటారో అట్టి వారికి ఏముందంటే రెండో మరణం ఉందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఎవరైనా క్రీస్తునందు ఉండలేడరా బహుమానం ఉంది, ఆశీర్వాదం ఉంది, పరలోక రాజ్యం ఉంది. క్రీస్తునందు ఉండని ఎడలా ఆ వ్యక్తికి ఏముంటుంది? రెండో మరణం ఉంది. సహజమైన మరణం ఉంది. బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనకటి వల్ల మరణ భూమి చేరిందని బైబిల్ చెప్తుంది. ఈ దేహం మన్నైపోవాల్సిందని బైబిల్ చెప్తుంది. దీని తర్వాత ఆత్మ విషయమై దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కదా. ఎవరైతే క్రీస్తునందు ఉండి
పాతవి గతించిపోయి పాత జీవితం సమస్తం కూడా క్రీస్తుతో సిలువేయబడి సమాధి చేయబడి నూతన సృష్టిగా నూతన స్వభావంగా ఎవరైతే లేపబడ్డారో అటువంటి వారు క్రీస్తుతో కూడా ఉండే ధన్యత ఉంది. అయితే బైబిల్ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, పాతవి గతించిన వారు క్రీస్తులో ఉన్నట్లు, పాతవి గతించుకోకుండా ఇంకే అదే చెడ్డ అలవాట్లు, అదే అపవిత్రమైన అలవాట్లు, అదే పాపపు అలవాట్లు, అదే దుర్వాసనతో పుట్టిన జీవితాన్ని జీవిస్తూ ఇంకా క్రీస్తులో ఉన్నాము అనుకుంటే చాలా మంది భ్రమలో ఉంటారు. చాలా మంది భ్రమలో ఉండేవారు. నేను ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి రేపల్ల పట్టణంలో సేవ చేస్తూ వచ్చా. సొంత గ్రామం అది. అక్కడ సల్మాన్ అన్న కూడా చాలా సార్లు వచ్చాడు మా దగ్గర స్పెషల్ మీటింగ్. అక్కడ అసలు విశ్వాసులు లేని ప్రాంతంలో సువార్త చేసాం అన్న కూడా పరిచయంలో చాలా సపోర్ట్ చేస్తూ వచ్చేవాడు. స్పెషల్ మీటింగ్లు కూడా దాదాపు ఒక మందిరము కొన్ని 2-3 బ్రాంచెస్ అట్లా పరిచయం జరుగుతూ వచ్చింది. ఆ ప్రాంతంలో నేను అనేక మార్లు చెప్తున్నాను, అంటే ఎవరిని ఉద్దేశించిగా చెబుతాను, దయచేసి తప్ప అర్థం చేసుకుంటాను. కొంతమంది మందిరానికి వచ్చేవాడు, అంటే మన దగ్గర కాదు కానీ ఆయా డెనామినేషన్కి వెళ్ళేవాడు, తాగుతూనే మందిరానికి వెళ్ళేవాడు, అబద్ధాలు ఆడుతూనే మందిరానికి వెళ్ళేవాడు, బూతులు తిట్టుకుంటూనే మందిరానికి వెళ్ళేవాడు. నేను కదా ఒక దినటువంటి వాడు ఈ లోకం విడిచిపెడితే ఎక్కడ ఉండట్టు వాళ్ళ గురించి కూడా రాస్తాం. ఏమని? క్రీస్తులను మృతి పొందిన మృతులు ధన్యులు. ఎవరి గురించి? తిట్టినవాడి గురించి, బూతి మాట మాట్లాడిన గురించి, అబద్ధాలు వాడి గురించి, త్రాగిన వాడి గురించి, తాగి జీవితం నష్టపరుచుకున్న వాడి గురించి రాస్తాం. క్రీస్తులను మృతి పొందిన వాడు. బైబిల్ అంటుంది కదా, జీవితం మార్పు కావాలి, క్రీస్తులందులో ఉండాలి. క్రీస్తులో ఉండాలంటే నూతన సృష్టిగా చేయబడాలి. ఏవైతే పాత ఉండో, ఏవైతే పాత స్వభావం ఉందో, ఏదైతే ప్రాచీన పురుషుడు ఉండదో సమస్తం కూడా సిలువ వేయబడితేనే క్రీస్తులో నూతన సృష్టి. అయితే పౌలు ఇక్కడ రాస్తున్నట్టాడు, ఎవరైనాను బైబిల్లో అనేక మాటలు రాయబడుతూ వచ్చింది. ఎవరైనా క్రీస్తు రంగంలో క్రీస్తు రంగంలో ఏం జరుగుతుంది? ఇక్కడ ధన్యులుగా ఉంటున్నారు, చాలా శ్రేష్టకరమైన జీవితం అవుతుంది. అయితే క్రీస్తులను మృతి పొందిన వారు ఎవరు? ఇప్పుడు చెప్పండి. క్రీస్తులందు మృతి పొందిన వారు అంటే క్రీస్తులోకి వచ్చి క్రైస్తవ జీవితం, విశ్వాసంతో, ప్రార్థన జీవితం, పాపాలు ఎత్తుకుని మారుమోసిపోయి రక్షణ జీవితం కలిగి జీవితం మార్చుకుని మారుమోసిపోయి బాప్తిసం పొంది ఎడతెగక అపోస్తుల బోధ సావాసం రొట్టె విరిచేందు ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్న క్రైస్తవుడు క్రీస్తులో మృతి పొందినట్లు, ప్రార్థన జీవితం లేకపోయినా, రొట్టెలో పాల్గొనే అనుభవం లేకపోయినా, ఇంకా సహవాస అనుభవాన్ని కోల్పోయినా, ఇంకా బోధన నుండి తప్పిపోయినా క్రీస్తులో లేనట్లే. ఎక్కడ లేనట్లు? క్రీస్తులో లేనట్లే. ఎవరైతే క్రీస్తులో ఉన్నవాడు ఎవరంటే అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరిచే ప్రార్థన ఎడతెగని క్రైస్తవ జీవితం ఉండేది. వాళ్ళు క్రీస్తులో ఉన్నవారు. వాళ్ళు ఈ లోకం విడిచిపెడితే దేవుని దగ్గర దేవుని దగ్గర ఉంటారు, నిరీక్షణ ఉంది. ఎవరైతే క్రీస్తులు ఉండరో, పాత జీవితం కలిగి పాప స్వభావం లోక మార్యాన్ని అంటి పెట్టుకుంటారో వాళ్ళు క్రీస్తులు ఉండటం కష్టం. అందుకే బైబిల్ అంటుంది క్రీస్తులందు ఉన్నవారు పౌలు అంటాడు. అయితే ఇప్పుడు మనం చూసాం క్రీస్తులు లేని వారు ఎవరు, క్రీస్తులు ఉన్నవారు ఎవరు మనం చూస్తూ వస్తున్నాం. క్రీస్తులు ఉన్నవారు ఎవరు? అపోస్తుల బోధ, సావాసము, రొట్టె, ప్రార్థన ఎడతెగని అనుభవం ఉన్నవారు క్రీస్తులు ఉన్నవారు. క్రీస్తులో లేని వారు పాపము, లోకము, అబద్ధాలు, మోసాలు, దొంగతనం, టీవీ, సినిమా, సీరియల్స్ రకరకాలుగా క్రీస్తులు లేరు. అయితే మనం క్రీస్తులో లేని వారి గురించి ధ్యానించాం, కానీ క్రీస్తులో ఉన్న వారి గురించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఎవరి గురించి? క్రీస్తులో ఉన్నవారు అంటే క్రీస్తులో ఉండి ఈ లోకం విడిచిపెట్టినవారు, క్రీస్తులో ఉండి ఈ లోకయాత్రను ముగించుకున్నవారు, క్రీస్తులో ఉండి తన కుటుంబాన్ని, తన బంధువుల్ని, రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టి తను ఎక్కడి నుండి అయితే తండ్రి దగ్గర నుంచి వచ్చారో ఆ తండ్రి దగ్గర చేరిన ఒక క్రైస్తవుడికి భవిష్యత్తులో జరగబోయేది, అంటే మృతులైన వారికి జరగబోయేది, ఈ లోకం విడిచిపెట్టిన వారికి, క్రీస్తులో ఉండి లోకం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి క్రైస్తవుడికి జరగబోయే పరిస్థితులు ఏంటంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ధ్యానించే మునుపు ప్రభువుని ఒకరికి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. క్రీస్తు నందున్న ఎడల దేవ, క్రీస్తులో లేకపోతే నష్టం ఉంది, క్రీస్తులో ఉంటేనే ఆశీర్వాదం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించబోతున్న సాయం చేయండి. ఎక్కడ కూర్చున్న నీ ప్రజల కంటే జ్ఞానం కాదు, నాకంటే జ్ఞానవంతమైన వారు ఎక్కడ కూర్చున్నారు. కాబట్టి నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు నాకు మీ వైపు క్షేత్రంగా మిగిలే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పున మరొకసారి జ్ఞాపకం చేసుకోమని
కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని, కుటుంబాన్ని ఆధారం చేసుకుని విత్తబడుతున్న వాక్యములు కూడా నీరు కట్టి ఫలింపచేయండి. వ్యర్థంగా పోకుండా ప్రభావ నిష్ప్రయోజకమైన రీతిలో అనుకోకుండా ఫలభరితమైనటువంటి వాక్యం వెలుగులో వెదజల్లటానికి మీరే కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం కొరకై తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం విప్పి స్థాయిని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు కృపాసత్తం నీ నామని మహిమ తెచ్చుకోమని, నీ ప్రజల పక్షాన నీకున్న చెప్పిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, ప్రభావ మాతో కూడా మాట్లాడమని, బలహీనత నుండి సర్జరీస్ కూడా సాధించమని, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతాన్ని సాధించమని ప్రభావ యేసుక్రీస్తు నామమున పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే క్రీస్తు నందున్న ఎడల, ఎక్కడ? క్రీస్తు నందు. కాబట్టి క్రీస్తులో ఉన్నవారి గురించి ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే క్రీస్తు నందు నిద్రించిన వారి గురించి పౌలు, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తాడు కదా, క్రీస్తులో ఉన్న వారి గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. అంటే క్రీస్తు నందు మృతి పొందిన వారికి ఏం చేయబడుతుంది, వారు ఎలా ఉండబోతున్నారంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగొచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు అది అదవుతుందండి. దేవునికి వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, ఇప్పుడు సజీవమై ఉన్న మనము, లేదంటే ఈ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఈ కుటుంబీకుల్లో ఎవరైతే సజీవుగా కుటుంబీకులు ఉన్నారో మనమందరము పౌలు చెప్పినట్లుగా నిరీక్షణ ఎక్కడ దుఃఖపడము. అయ్యో లేడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, మనం దుఃఖపడము. ఎందుకంటే మనకంటే వాళ్ళు శ్రేష్టకరమైన వారు, మనకంటే వాళ్ళు చాలా ధనులు. ఎందుకు? బైబిల్ ఏమంటుందంటే క్రీస్తు నుండి మృతులైన వారు మొదట ఎవరు లేపబడుతున్నారు? ఎవరు క్రీస్తులో లేపబడుతున్నారు? క్రీస్తు కొరకే, దేవుని రాజ్యం కొరకే కానీ, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కానీ, ప్రభువుని కలుసుకోవడానికి కానీ ఎవరు మొదట లేపబడుతున్నారు? సజీవుడుగా ఉండేవారా, మృతులైన వారా? బైబిల్ చెప్తున్న మాట, మృతులైన వారు మొదట లేపబడతారు. ఏ మృతులైన వారు? విశ్వాస జీవితంలో మృతులైన వారు కాదు, క్రైస్తవ జీవితంలో మృతులైన వారు కాదు, ఇంకా ప్రార్థన జీవితంలో మృతులైన వారు కాదు, ఇంకా దేవుని ఆరాధించే విషయంలో మృతులైన వారు కాదు. విశ్వాస జీవితం కొనసాగించుకుంటూ కాపాడుకుంటూ ప్రభు పిలుపును నొంది, నరులారా తిరిగి రంగంలో పిలుపును నొంది ఎవరైతే ప్రభు దగ్గరికి కొనుకోబడ్డారో వాళ్ళు ఒక దినమున ప్రభు ఆకాశం మేఘాలుడే తన మహిమతో వచ్చినప్పుడు, లేదా కడతోర మోగినప్పుడు, ఆ శబ్దములకు పరలోకుడి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడుతున్నారు. ఈ రోజు ఈ కుటుంబం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, లేని వారి గురించి దుఃఖించకూడదు, ఈ లోకం విడిచిపెట్టిన వారి గురించి దుఃఖించకూడదు. మనకంటే ఒకట లేపబడేది దేవుని రాజ్యం కొరకు, ప్రభుని కలుసుకోవడం కొరకు, ప్రభు కొరకు మొట్టమొదట లేపబడేది ఎవరంటే ఈ లోకం విడిచినటువంటి వారు. ఎవరు? ఈ లోకం విడిచిన వారు. వారు లేపబడుతున్నారు. ఎందుకు? క్రీస్తులను ఉన్నారు కాబట్టి. ఎవరైతే క్రీస్తులను ఉన్నారో వారు మొదట లేపబడుతున్నారు. ఎక్కడికి లేపబడుతున్నారు? ప్రభు దగ్గరికి, ప్రభు కలుసుకునే విధానంలో. బైబిల్ చెప్పేటంటే మొదటి మాట ఏంటంటే, క్రీస్తునందు లోకం విడిచిపెట్టి క్రీస్తునందు మృతి పొందినటువంటి క్రైస్తవుడు మొట్టమొదటిగా సజీవుడి కంటే కూడా, బ్రతికున్న వారి కంటే కూడా మొదట ప్రభువుని ఎదుర్కొన్నాము, లేదా మొట్టమొదటి ప్రభు కొరకే లేపబడిన క్రైస్తవ జీవితం ఆ వ్యక్తికి వస్తుంది. ఇది మొదటి మాట. ఇక రెండవదిగా చూద్దానండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మినలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా, చాలా ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయనతో కూడా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? క్రీస్తునందు మృతి పొందిన క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? మొట్టమొదటిగా ఆయన జీవితం ఎలా ఉందంటే, మొట్టమొదటిగా లేపబడుతున్నాడు. రెండు, ఆయన జీవితం ఎలా ఉంటుంది? ఆయనతో. అంటే ఎక్కడ ఉంటున్న అనుభవం ఉంటుంది? లేపబడుతున్నారు, ఓకే. ఎక్కడున్నాడు? ఆయనతో అంటే ప్రభుత్వం ఉండే సావాసం కనబడుతుంది అక్కడ. మృతులైన వారు ఒక దినాల ప్రభు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ప్రభుతో సావాసం ఏర్పరచబడుతుంది. ప్రభుతో ఐక్యత, ప్రభుత్వం ఉండే సావాసం. ఈ లోకం ఏదైతే ప్రార్థన ద్వారా ప్రభుత్వ సావాసం అంటూ వచ్చారో,
ఈ లోకంలో క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ద్వారా ప్రభుత్వం ఏదైతే సహవాస జీవితాన్ని ఈ లోకంలో జీవించి ఈ లోక యాత్రను ముగించుకుని ప్రభు దగ్గర కొనుకోబడ్డారు, వాళ్ళు పరలోకం నుండి ప్రభుత్వకి వచ్చినప్పుడు మృతులైన వారు మొదటి లేపబడుతున్నారు. రెండవగా చూసినట్టయితే ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నారు. ఈ లోకంలో సహవాసం ఉంటారు ఆయనతో. తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత కూడా ప్రభువుతో అంటే ప్రభు యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉంటున్నారు. అదవుతుందండి. ఒక మాట చెప్పమంటారా, మృతులైన వారు చాలా ధన్యులు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో దేవునితో సహవాసం కలిగి ఉంటారు కాబట్టి లేపబడిన తర్వాత కూడా క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటున్నారు. కానీ ఈరోజు సజీవమైన మనము చాలా మంది సజీవులుగా ఉంటూ చాలా మంది బ్రతికున్న క్రైస్తవ జీవితం చూస్తూ కూడా దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయేవారు అనేక మంది ఉంటూ వస్తున్నారు. ఈరోజు చాలా మంది దేవునితో సహవాసం కోల్పోయేది తప్పు కాదేమో. ఈరోజు ఎంతో మంది ఉదయం వేసిన కలిసి రాత్రి పడుకునే కూడా దేవునితో సహవాసం కలిగి ఉండేవారు చేతులెత్తండి. అని ఒక్కడు కూడా లేరా? ఎంత విషాదమో తెలుసా? ఎంత విషాదమో తెలుసా? దేవునితో సహవాసం లేదంటే ఎంత బాధ. దేవునితో మన సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో సహవాసం ఉండడానికి అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటాడు కదా, ఏమన్నాడు అక్కడ పౌలు? చదవండి. అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఎక్కడ ఉన్నామండి? సమాధానం కలిగి దేవునితో ఉంటున్నాం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయనతో సహవాసం లేదంటే ఆయనతో సమాధానం లేదని అర్థం. ఈరోజు చాలా మంది విశ్వాసులు కానీ దేవుని నమ్మిన వారు కానీ నమ్మని వారు కానీ చాలా మంది యొక్క మానవుల యొక్క జీవితాలు, మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవునితో సహవాసం లేదు, దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోతున్నారు. ఈరోజు చాలా మంది అంటే ఎక్కువ మంది అసలు బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి గురించి చూద్దాం. ఆదికాండంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో మానవుడి సృష్టికి మూల పురుషుడు ఎవరు? ఏ దేవాతి దేవుడు మొట్టమొదటిగా సృష్టించుకున్న వ్యక్తి ఎవరు? ఆదాము. ఆదాముతో దేవుడు ఏం చేస్తున్నాడు? చల్లమాట సాయంకాలం సమయంలో కానీ ఆదాము దగ్గర చక్కగా కలుసుకుంటున్నాడు. ఎంతో సహవాసం ఉంది, దేవునితో మంచి బాండింగ్ ఉంది. ఎవరికి? ఆదాముకి దేవునికి మధ్యలో మంచి సమాధానం, ఐక్యత చాలా బాగుంది. ఆదాము దాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? దేవుడితో ఉన్న సహవాసం ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుడితో ఉన్న సహవాసం ఎందుకు పోగొట్టుకున్నాడంటే పాపాన్ని బట్టి, దేవుని బట్టి, పాపాన్ని బట్టి. 2 చెప్పుడు మాటలు వింటుందరా, అవ్వ చెప్పిన మాట విన్నాడు కాబట్టే, తన భార్య చెప్పిన మాట విన్నాడు కాబట్టే. అంటే ఇక్కడ భార్య చెప్పిన మాట వినొద్దని నేను అంటలేదండి, బైబిల్ సంగతి చెబుతున్నా. భార్య చెప్పిన మాట విన్నాడు, అది వాస్తవం అవాస్తవం తెలుసుకోలేని అజ్ఞానం ఉండాలి కాబట్టి దేవునితో సహవాసాన్ని కోల్పోతూ వచ్చారు. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఉంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే పరలోక రాజ్యం ఉందని చెప్పిన అనేక మంది దేవునితో సహవాసాన్ని సంపాదించుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటి? పాపము, నేత్రాశ, ఇంకా చెప్పుడు మాటలు, అజ్ఞానము. నేను జ్ఞానమే అనుకున్నవాడు అజ్ఞానమే అర్థం. ప్రభు ఒక మాట అంటే నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడు? పాపులు గెలవడానికి వచ్చాడు. నేను జ్ఞానిని అనుకున్నవాడు జ్ఞానిగానే ఉంటాడు. కానీ నాలో జ్ఞానం లేదు ప్రభు, నీవు ఇచ్చే జ్ఞానం నాలో ఉందనుకో జ్ఞానవంతుడు ఉంటాడు. ఈరోజు చాలా మంది నాకు అన్ని తెలుసు, నాకు ఎవరో చెప్పవసరం లేదు, నాకు దేవుడి రాజ్యం గురించి తెలుసు, దేవుడి గురించి తెలుసు, అన్ని తెలుసు అనుకుని పిచ్చి ఆలోచన నుండి ఏమి తెలవని తెలుసు అనుకుని నష్టపోయే క్రైస్తవులు చాలా మంది ఉంటున్నారు. కానీ బైబిల్ అంటుంది మన సహవాసం దేవునితో ఎలా ఉంది? మృతులైన వారు మొదట లేపబడుతున్నారు, మనకంటే మొదట వారు లేపబడుతున్నారంటే వారి జీవితాలు క్రీస్తులో ఉన్నాయి కాబట్టి లేపబడుతున్న అనుభవం ఉంది. మనం ఎక్కడ ఉండాము? ఎక్కడ ఉన్నామంటే రోడ్డులో కూర్చున్నాను కాదు, కూలీలో కూర్చున్నాను కాదు, క్రీస్తులో మనం ఎక్కడ ఉండాము? క్రీస్తులో మనం ఎక్కడ ఉండాం? రెండోదిగా మృతులైన వారు ఏం చేయబడుతుంది? క్రీస్తుతో సహవాసం అంటున్నారు. లేపబడిన తర్వాత కూడా ఏం కనుకుంటున్నారు? సహవాసం. సరే, మృతులు క్రీస్తుతో సహవాసం ఉంటారు, బ్రతికున్న మనం ఎలా ఉండాం? ఎవరితో సహవాసం కలిగి ఉండాం? ఏది దేవునితో సహవాసం లేనప్పుడు దేవుడి రాజ్యానికి ఎలా ఉండగలుగుతాం? దేవునితో సహవాసం లేకపోతే దేవుడి రాజ్యం ఎలా ఉండగలుగుతాం? పైకి మనం ఒక మాట చేస్తాం, సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా నిద్రపడ్డాను అనుకో, అయ్యా నేను పరలోక రాజ్యం దేవుడు ఇస్తాను, నాకు పరలోక రాజ్యం ఉంది, నువ్వు నీకు పరలోక రాజ్యం ఇస్తానంటారు. ఎవరెత్తున్నారు నీకు పరలోక రాజ్యం? ఇవ్వాలంటే క్రీస్తులో ఉండాలి కదా. క్రీస్తులో లేనప్పుడు దేవుడి రాజ్యం ఎలా వస్తుంది? క్రీస్తులో లేకపోతే పరలోక రాజ్యం ఎలా వస్తుంది?
ప్రభు ఒక మాట అంటూ వచ్చాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, నాలో ఫలింపని ప్రతి తీగ, అంటే క్రీస్తులో లేని ప్రతి తీగ కూడా కట్ చేయడం ఏమవుతుంది, పక్కన పడవేయబడుతుంది. దూతలు వచ్చి దాసులు వచ్చి భోజనం చేసుకుని కాల్చివేస్తున్నారు. అర్థం చేసుకుని, ఎవరైతే క్రీస్తులో సావాసం ఉండరో, దేవునితో సావాసం, క్రీస్తుతో సావాసం, దేవుని మందిరంతో సావాసం, దేవుని ప్రజలతో సావాసం, దేవుని దాసులతో సావాసం, ఎవరైతే దేవునితో సావాసం ఉండదో వాళ్ళు క్రీస్తుకి వేరుగా ఉన్నారని అర్థం. అప్పుడు వాళ్ళు క్రీస్తులను మృతి పొందినట్టు కాదు, క్రీస్తుకు వేరయ్యి ఒక మాట ఉంది. యెషయా గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటంటే 58వ అక్కడ రాయబడుతుంది, నీకు విరోధంగా రూపమైన ఆయుధములు 58 17 వచ్చిన నీకు విరోధంగా రూపమైన ఆయుధములు వర్ధనగా బైబిల్ రాబడుతూ వచ్చింది. క్రీస్తులందరూ లేకపోతే ఎవరైనా 17 క్రీస్తులందరూ లేకపోతే, క్రీస్తులందరూ మనం జీవించకపోతే, క్రీస్తుకు వేరుగా జీవిస్తే, క్రీస్తులో ఉండకోకుండా పాపం జీవితం కలిగి, లోకం జీవితం కలిగి, లోకాశలు కలిగి, శరీరాశలు కలిగి, నేత్రాశలు కలిగి, ఇష్టానుసారంగా జీవిస్తే, క్రీస్తులో లేకపోతే ఆయనకు వేరుగా ఉన్నాం కాబట్టి మనం వర్ధల్లో ఏ పని చేసిన తర్వాత నష్టం తెచ్చుకుంటాం. అయితే బైబిల్ చెబుతున్నమాట, క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేపబడుతున్నారు, క్రీస్తులో ఉన్నారు కాబట్టి. 2 వాళ్ళు ఏం చేయబడుతున్నారు, క్రీస్తునందు వారు మృతి పొందిన వారు దేవుడితో సహవాసం పొందుతున్నారు. 3వదిగా వాళ్ళు ఏం చేయబడుతున్నారు చూద్దారండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ మాట 14 వచనం. తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని. అదవుతుందండి. ఏందన్నమాట ఇది? నాకు కొద్ది మతిమరుపు ఉంది. ఫస్ట్ చెప్పడం మర్చిపోయా, చూడండి, చెప్పాల్సిందే మర్చిపోయి నేను. నాకు కొద్ది మతిమరుపు ఉంది, అందుకే మరలా అడుగుతూ ఉంటే మీరు చెప్పండి. మొదటి మాట ఏంటి? క్రీస్తునందు మృతి పొందిన వారు ఏం చేయబడుతున్నారు? మొదట లేస్తున్నారు. 2 దేవుడితో సావాసం కలిగి ఉంటున్నారు. 3 చెప్పండి ఏమైంది ఇప్పుడు చెప్పాలి కదా. 3వదిగా ఆయనతో వెంట పెట్టుకుని రాబడుతున్నారంట. ఎవరితో వస్తున్నారు వాళ్ళు? యేసు క్రీస్తు ప్రభువుతో వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఎలా వస్తున్నారంటే బైబిల్ హెచ్చరిస్తుంది, బైబిల్ తెలియపరుస్తూ వస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు మాట చెప్తూ వస్తారు. దేవుని కుమారుడు, మనిషి కుమారుడు తన దూతలతో మహామహిమతో వచ్చినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటున్నారు, మోగండి, గుండెలు బాదుకుంటున్నారు, మోగండి. ఎందుకని? అయ్యా, ఆ రోజు మేము ఆ సత్యవాక్యాన్ని ఎందుకు వినలేకపోయాం, ఆ రోజు దేవుని వాక్యాన్ని ఎందుకు వినలేకపోయాం, ఆ రోజు దేవుని వాక్యాన్ని వినలేకపోతూ వచ్చాం కాబట్టి ఈ రోజు నష్టపోయామని గుండెలు బాదుకునేది రోజు ఒక రోజు రాబోతుంది. ఈ రోజు చెప్పబడే మాటలు విన్నందుకు, ఈ రోజు దేవుని మాటలు విన్నందుకు, దేవుని వాక్యాన్ని విన్నందుకు, చెప్తున్న దేవుని మాటల ప్రకారం జీవితం మార్చుకున్నందుకు, ప్రవర్తన మార్చుకున్నందుకు, ఆలోచన మార్చుకున్నందుకు, ఉద్దేశాలు మార్చుకున్నందుకు, ఒక దినాన్ని మన జీవితం మనం మార్చుకున్నందుకు బాధపడవలసిన దినం రాబోతుంది. ఆ దినం ఎలాంటిదంటే గుండెలు బాదుకునేది. ధనవంతుడు అగ్నిగుణం నుండి ఏడుస్తూ వస్తున్నాడు, అగ్నిగుణం నుండి ఏడుస్తున్నాడు. ఏమన్నాడు? అబ్రహామా, నా తండ్రి అబ్రహామా, నీ కుడిపార్శ్వంలో లాజరు యొక్క బుడమైన నీటిలో ముంచి నా నాలుగు ఒక చొక్కే. ఎందుకు? ఒక చొక్కతోనే దాహం తీరిపోయిద్దా? తీరదు. కానీ ఎందుకన్నాడు? ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు సరైన జీవితం లేదు, ఒప్పుకోవడానికి ఇష్టపడలా, సరి చేసుకోవడానికి ఇష్టపడలా, జీవితం మార్చుకోవడానికి ఇష్టపడలా, పాప జీవితం విడుదల పొందడానికి ఇష్టపడలా, లోపల నుండి, అబద్ధాల నుండి, మోసం నుండి, మరొకటి చెప్పాలంటే టీవీ సీరియల్స్ సినిమాలు అనేది చెడు సావాల్సి నుండి విడుదల పొందడానికి ఇష్టపడిన వాటికి బానిస అయిపోయి ఉంటాడు. వాటి నుండి విడుదల పొందడానికి ఇష్టపడలేదు కాబట్టి నరకంలో ఉండి ఏడుస్తున్నాడు. బైబిల్ చెప్పబడిన మాట ఏంటంటే ఆయనతో వెంట పెట్టుకుని రావాలి, కానీ నరకంలో ఏడ్చి అనుకోకూడదు. క్రీస్తులను మృతి పొందినవారు, క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులను మృతి పొందినటువంటి క్రైస్తవులు అక్కడ ఎలా ఉంటున్నారంటే ఆయనతో పాటు తీసుకురాబడుతున్నారు, ఆయన వారిని వెంట పెట్టుకుని తీసుకొస్తున్నారు. నేనేమనుకుంటానంటే ప్రతి సమాధిలో ఉన్నటువంటి మృతి పొందిన వారిని పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని తన కరబోర శబ్దంతో పిలుస్తూ ఉండొచ్చు. అయ్యా, నువ్వు నాలో నిద్రించలే, అయ్యా నువ్వు నాలో నిద్రించలేదు, నేను వెంట పెట్టుకుని వెళ్తున్నాను, రా దిగా నేను తీసుకెళ్ళాలని ప్రభు కూడా వారిని వెంట పెట్టి రావచ్చేమో. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే క్రీస్తునందు మృతి పొందిన వారిని ఆయనతో వెంట పెట్టుకుని వస్తున్నాడు, ఆయనతో పాటు వచ్చే అడుగుని పొందుకుంటూ వస్తున్నాడు.
సరే వాళ్ళు ఆయనతో పాటు వస్తున్నారు. భూమి మీద క్రైస్తవులుగా దేవుని పెట్టకుండా మనం ఆయనతో పాటు నడుస్తున్నామా? పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. నడుచుకునే వాళ్ళు చూద్దామా? నడుచుకునే వాళ్ళని చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు, పౌలేమన్నాడు, నన్ను పోలి నడుచుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాడో, సాక్షార్థమైన జీవితాన్ని, అటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రభు కొరకు పౌలు జీవించాడు. తద్వారా చెప్పగలుగుతున్నాడు, మమ్మారు రాత కొట్టబడ్డాడు, ఓడబద్దలైపోయింది, అనేది తిడుతున్నారు, అవమానిస్తున్నారు, చంపడానికి చూస్తున్నారు. క్రీస్తుని విడిచిపెట్టాడా? సువార్తకి వెళ్తే ఒకళ్ళు రాయి పెట్టి కొడితేనే పరిగెత్తుకున్న చేస్తాం ఇంటికి. ఒకవేళ సువార్తకి వెళ్ళిన తర్వాత ఎవరైనా తిడతా ఉంటే వాడి మీద తిరగబడతాం. పౌలు జీవితం వేరు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆయనతో ఉంటే, ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన పోలి, ప్రభువుని పోలి మనం నడుచుకుంటే, ప్రభుతో పాటు నడుచుకుంటే, ఒక దినంలో ఈ లోకం విడిచిపెడితే ఆయనతో పాటు వచ్చే ధన్యత మనకు ఉంటుంది, వచ్చే ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఈరోజు ప్రభుతో నడిచే అనుభవం మనకు లేకపోతే, ప్రభుతో ఉండే అనుభవం మనకు లేకపోతే, ప్రభుతో నడుస్తూ అనుభవం మనకు లేకపోతే ఆయనతో పాటు ఎలా రాగలుగుతాం? బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఒక అనుభవం మనకు ఉంటేనే మనం చేయగలుగుతాం. సెకండ్ రాయబడిన మాట ఏంటంటే, ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఆయన ఎవరితో కూడా ఆయన వెంట పెట్టుకుని వస్తున్నాడు? క్రీస్తులందు ఉన్న వారిని, క్రీస్తులందు మృతులైన వారిని ప్రభువు కూడా ఆయన ప్రవేశం చేస్తాడంటే వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకుని తీసుకొస్తున్నాడు. ఈరోజు ఒకవేళ మనం ఈ లోకం విడిచిపెట్టిన వారు ఆయనతో పాటు వస్తున్నారు. కాబట్టి బ్రతికొండ మనం ఆయనతో పాటు కలిసి ఉన్న అనుభవం ఉందా? ఆయనతో పాటు నడుస్తున్న అనుభవం ఉందా? ఆయనతో పాటు నడవలేకుండా ఏ విషయాల్లో మనం ఆయనతో నడవకోకుండా దూరం అయిపోతున్నాం. ప్రియాల దేవుని వాక్యం అంటుంది, ఆయనతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనతో వెంట పెట్టుకుని తీసుకొస్తున్నాడు. అంటే వారితో కూడా యేసు నడుస్తున్నాడు. యేసు ప్రభు వారితో వస్తున్న అనుభవం ఉంది. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది, యేసు వారితో కూడా నడిచేదని బైబిల్ రాబడుతూ వచ్చింది. అందుకంటే కదా నిర్మాకాండం 33 వచ్చంలో నా సన్నిధికి తోడుగా వచ్చాను కాక అంటాడు. అంటే అర్థం ఆయనే తోడుగా వచ్చాడన్న అనుభవం. దేవాతి దేవుడే క్రీస్తులను మృతి పొందిన వారితో ఆయనే ఉండి వారిని తీసుకువస్తాడు ఒక దినమున. ఇది అన్నమాట 3. మరొక మాట చూద్దామండి, సమయం అయిపోయింది, ముగించేద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇప్పుడు అర్థం చేసుకోండి, క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదటి ఏం చేయబడుతున్నారు? మీరు మొదట వాళ్ళు చెప్పొద్దండి, మధ్యలో ఉండవాళ్ళు చెప్పండి. సిస్టర్స్, క్రీస్తునందు మృతులైన వారు ఏం చేయబడుతున్నారు? అక్కడ చెప్పండి, నాకు చెవుడు కూడా ఉంది, మతి మరుపు చెవుడు, అదే చెప్పండి. మొదట లేస్తున్నారు, తర్వాత క్రీస్తునందు ఉన్నవారు ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నారు. 3 క్రీస్తునందు ఉన్నవారు మృతులైన వారు ఆయనతో పాటు వెంట పెట్టుకుని రాబడుతున్న అనుభవం ఉంటారు. 4వదిగా క్రీస్తునందు మృతి పొందిన వారు ఎలా ఉంటారంటే, ఇక్కడ రాయబడిన మాట, ఆయన సన్నిధికి చేరుతున్నారు. ఎక్కడ చెప్తున్నారండి? ఆయన సన్నిధికి. క్రీస్తునందు మృతులైన వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన సన్నిధికి. విచిత్రం తెలుసా? చనిపోయిన వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారంట. ఎప్పుడైనా చనిపోయిన శవాన్ని చూసారా? చూసిన చేతులు ఎత్తండి. చనిపోయిన శవాన్ని. అది ఎవరో చూడలేదా? ఏంటక్క అది అడిగితే కూడా చేయత్తరు, ఇది అడిగితే కూడా చేయత్తరు. సరే ఏమంటారో అనుకోవద్దు, చేయొద్దండి, లేదా నేనే చెప్పేసుకోవాలి. చనిపోయిన శవాన్ని చూస్తుంటారు కదా, ఎప్పుడైనా చనిపోయిన శవం మందిరంలోకి వచ్చిన అనుభవం కానీ, లేదా దానంతరగా నడుచుకుంటే రావడం చూసారా? నడుచుకుంటే ఇంకా బతుకుందానే కదా, అవునా కదా? ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? క్రీస్తునందు మృతిపోయిన వారు, క్రీస్తునందు మృతి పొందిన వారు ఆయన సన్నిధికి చేరుతున్నారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? భౌతికమైన దేహంతో వాళ్ళు మృతి పొంది ఉంటారు, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? జీవిస్తున్న అనుభవం వాళ్ళలో ఉంది. అందుకంటారు వారు విశ్రాంతిలో ఉండాలని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? విశ్రాంతి తీసుకున్నారంటే చచ్చిపోయిన అనుభవం కాదు, విశ్రాంతిలో ఉంటారు. ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు కానీ, ప్రభు వారిని లేపినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ప్రభు సన్నిధిలో చేరుతున్నారంటే వాళ్ళు. అంటే సజీవులై, మృతులైన వారు సజీవులుగా
ప్రభు సన్నిధిలోకి వెళ్తున్న అనుభవం ఉంది. వాళ్ళు వెళ్ళిన తర్వాతే భూమి మీద విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం, ప్రార్థన జీవితం అన్నిటిని కాపాడుకున్న క్రైస్తవులైన మనము ఆయన దగ్గరికి తర్వాత జీవితం ఆయన సన్నిధి. మొదట ఎవరు వెళ్తున్నారు? క్రీస్తులను మృతి పొందిన వారు, భౌతికమైన దేవంతో మృతి పొందిన విశ్వాస జీవితంతో జీవిస్తూ, క్రైస్తవ జీవితం కలిగి విశ్వాస జీవితంలో జీవిస్తూ విశ్రాంతిలో ఉన్న క్రైస్తవులు ఆయన సన్నిధికి చేరుతున్నారు. ఎవరు? క్రీస్తులను మృతి పొందిన వారు ఆయన సన్నిధికి వెళ్తున్నారు. ఓకే, మృతుడైన వాడు ఆయన సన్నిధికి వెళ్తానికి సిద్ధంగానే వెళ్తున్నారు. సజీవమై నిలుచుండి మనం ఆయన సన్నిధికి ఎలా వెళ్తున్నాం? ఎలా వెళ్ళాలి తెలుసా? ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలంటే ఆమోసు గ్రంథం 4:12 ఒక మాట రాయబడి వచ్చింది, మీరు మీ దేవుని సన్నిధికి కనబడుటకై ఎలా వెళ్ళాలి? ఆయన సన్నిధికి సిద్ధపడి వెళ్ళాలి. ఎలా సిద్ధపడి వెళ్ళాలి? మత్తయి సువార్త 4:44 రాయబడి వచ్చింది, మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు, అంటే ప్రభు ఏ జాబులో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు కాబట్టి భయభక్తులు కలిగి సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇంకెలా వెళ్ళాలి? బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి సిద్ధపడి గురించి, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన విషయాల గురించి. మత్తయి సువార్త 25వ చదివినట్లయితే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కొంతమంది ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఎలా ఉన్నారు? ఎప్పుడు ప్రభు వస్తాడో ఎదుర్కోవడానికి సిద్ధపడాలి కాబట్టి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి పెళ్లి విధులకు వెళ్ళారు. ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని వారు ఎక్కడికి వెళ్తూ వచ్చారు? విడవబడుతూ వచ్చారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలి? దేని కొరకు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? సిద్ధపడి దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే ఇక్కడ దేవుడి మందిరమే కాదు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలన్నా కానీ, దేవుడి రాజ్యంలో ఉండాలి కానీ, విశ్వాసులు క్రీస్తులను మృతులైన వారు దేవుడి రాజ్యానికి చేరుతున్నారు ఆయన సన్నిధికి. మనం కూడా దేవుడి రాజ్యానికి, దేవుడి సన్నిధికి మనం చేరాలంటే ఎలా ఉండాలి? దేవుడి సన్నిధికి వెళ్ళడానికి మొట్టమొదట ఏ జాబులు ప్రపోజల్ తెలియదు కాబట్టి మెలకుగా ఉండి సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండి సిద్ధపడాలి. ఎవరు నీ కిరీటం అపహరించుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ సిద్ధపడాలి. ఇంకెలా ఉండాలంటే బయలుదేరబడుతున్నా అశ్రద్ధ కలిగి ఉండిపోకుండా జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి సిద్ధపడి ఉంటే ఆయన సన్నిధి చేరుతాం. ఈరోజు ప్రియులారా, దేవుడి సన్నిధికి మనం ఎలా వెళ్తున్నాం? దేవుడి మందిరానికి ఎలా వెళ్తున్నాం? అసలు దేవుడి మందిరానికి వెళ్తున్న అనుభవం అనుకుందా? కొంతమంది ఉంటారు దేవుడి మందిరం పండగకు వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు పోయిన నెలలో జరిగింది స్పెషల్ మీటింగ్ అప్పుడు వచ్చేవాడు కొంతమంది ఉంటారు, కొంతమంది కడుపు నొప్పులు బట్టి, కారు నొప్పులు బట్టి, లేదా పిల్లల పెళ్ళిళ్ళు అయితేనో ఇంకోటి జరుగుతాం మందిరానికి వస్తామని అవసరాన్ని బట్టి మందిరానికి వచ్చేవాడు అంటారు. అలా కాదు, బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలా? దేవుని సన్నిధి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. మనం సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరం మనం ఎందుకు వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళటం కొరకు, దేవుడి రాజ్యానికి వెళ్ళటం కొరకు వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళటం కొరకు వెళ్ళాలి. అందుకే ప్రభుత్వ కాలం సంపూర్ణమైనది. మార్క్స్ సువార్త 1:15 కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపిస్తుంది కాబట్టి సువార్తలను మారుమనసు పొందిడి. దేవుని వాక్యం ఎందుకు చెప్పబడుతూ వస్తుందంటే దేవుని సన్నిధికి మనం చేరాలంటే మారు మనసు ప్రాముఖ్యత. ఈరోజు చాలా మందికి దేవుని మందిరానికి రాని, ప్రార్థనకు రాని, లేదా ప్రార్థనకు వచ్చినా రాకపోయినా చాలా మంది మనుషులకి మారు మనసు లేదు. పాప క్షమాపణ అంటే ఏదో కూడా తెలియదు. పాప క్షమాపణ ఏంటో తెలియదు. నేను ఒక ప్రశ్న అడుగుతా, ముగిచి వేస్తా, సమాధానం చెప్పండి. మీరు చెప్తే ముగిచ్చేస్తా. దేవుణ్ణి నమ్మిన వాడు చేతులు ఎత్తండి. దేవుణ్ణి నమ్మినోడు, ఓకే, ఏ విషయంలో నమ్మారు? సహజంగా మనం అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసు? ఏమైనా మందిరానికి వస్తే అయ్యా మీరు దేవుని నమ్మారా లేదంటాం. ఏ విషయంలో ఆయన నమ్మాలి? పాపాలు క్షమిస్తాడని నమ్మాలా? దేవుడి రాజ్యం తీసుకెళ్తాడని నమ్మాలా? ఇవి కాకుండా ఇంకొక నమ్మకం ఉంది. ఏంటిది? అది నా పక్షాన ఏ కార్యమైన ప్రభు చేయగలడన్న నమ్మకం. నమ్మకాలు అనేక రకమైన విధానాలు ఉన్నాయి. ప్రభుని నమ్మటం, మనం ఎలా ఉంటాం అంటే పాపను ఒప్పుకోవటం అంటేనే ప్రభుని నమ్మేశానంటాం. ఆ తర్వాత కష్టం వస్తే ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో ఫస్ట్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఇంకోటి ఉంటారు, వాళ్ళు ఫోన్ కొడతారు, పరిగెట్టుకుంటే వెళ్తాం. ఓ కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి, జ్వరం వస్తుంది. ఎందుకని? ప్రభువు మీద ఆధారపడతల్లా, ప్రభువు మీద నిలబడి అనుభవం లేదు, ప్రార్థనా జీవితం లేదు, నమ్మకం లేదు. మొదటగా పాపాలు క్షమిస్తాడని నమ్మేం కానీ మన బలహీనత తీసేస్తాడన్న నమ్మకం మనకులేదు. అందుకే మన మొదటి ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఎవరైనా బలహీనంగా ఉంటారు, అనారోగ్యంగా ఉంటారంటే ఎక్కడ ఉంటుంది మన ఆలోచన? డాక్టర్. ఎందుకని? పాపాలు క్షమించే విషయంలో ప్రభు క్షమించగలదని నమ్మి నువ్వు, మరి ప్రభు నీకు కూడా బలహీనత తీసేస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టినా దేవుని రాజ్యంలో ఉంటా ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకంటే అవిశ్వాసం వెంటొస్తుంది.
పేతురుకి ఎలాగైతే నీళ్ళ మీద నడిచేటప్పుడు అవిశ్వాసం వెంట వచ్చిందో అలా అవిశ్వాసం వెంట వస్తుంది కాబట్టి మనం దేవుని సన్నిధిలో చేరడం ఆలస్యం అవుతుంది, లేదా చేరలేకపోతున్నాం. దేవునికి వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే మృతులైన వారు మనకంటే చాలా తెలియదు. ఎందుకు? వాళ్ళు ఈ లోకయాత్రను ముగించారు సిద్ధపడి, ఈ లోకయాత్రను ముగించారు సిద్ధపడి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడి లోకయాత్ర ముగించుకున్నారు కాబట్టి సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చేరుతున్నారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉంటాం? అది నీవైనా నేనైనా మనమైనా ఎలా ఉంటాం? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామా? పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా మనలో ఏమన్నా అడ్డగిస్తున్నాయా? ఏవైతే దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అడ్డుగిస్తున్నాయో వాటిని మనం సరి చేసుకోవాలి. ఏవైతే దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుగా ఉంటున్నాయో ఆ పాపాలను సరి చేసుకోవాలి, ఆ బలహీనతను సరి చేసుకోవాలి, ఆ విధేయతను సరి చేసుకోవాలి, ఆ లోపాలను సరి చేసుకోవాలి. ఒక వాక్యం మాట్లాడుతూ వస్తే నేను తిమోతి దగ్గర ఒక వాక్యం వింటూ వచ్చా. ఎప్పుడంటే 2012 ఆ సమయంలో తిమోతి వాక్యం చెబుతుంటే ఓ రోజు ఒక మాట చెబుతూ వచ్చాడు. ఇది అపార్థం చేసుకోవద్దు, అంకుల్ చెప్పింది చెబుతున్నా. కొంతమంది వాక్యం వినేటప్పుడు ఎలా ఉంటారంటే దేవుని ఆశీర్వదించిన దాకా ఇది నాదే, 10 మంది అంటే వచ్చినాక వాళ్ళందరూ నెట్టుకోవడం వెళ్ళిపోయి ఇది నాదే అని తీసుకుంటారంట. నువ్వు చేస్తున్న తప్పు నీకు శాపం వస్తుందంటే అందరూ అడ్డురండి, ఇది నాకు కాదు నాకు మీదే అంటారంట. అర్థమైందని నేను చెప్పే మాట. దేవుని ఆశీర్వదించిన కాకంటే ఎనకైనా మగవాళ్ళు పరిగెత్తుకుంటా అందరిని తట్టుకుంటా, అంటే నెట్టుకుంటే నాకే ఆశీర్వాదం కావాలని. నువ్వు చేస్తున్న తప్పు దేవుని శాపం వస్తుందంటే ముందుకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారంట, అందరికంటే లాస్ట్ లో ఉంటారంట. ఎందుకంటే ఆశీర్వాదాలు కోరుకుంటే మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం, లోపాలు ఎత్తి చూపించడం సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఏ లోపం మనకు అడ్డుగా ఉంది? పరలోక రాజ్యం వెళ్ళకోకుండా సమీపిస్తున్న పరలోక రాజ్యం నిధికి వస్తున్న ప్రభుని కలుసుకోకుండా మనలో ఏ బలహీనత అయితే అడ్డుగా ఉందో దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోవడం ప్రాముఖ్యత. అయితే ప్రియులారా, క్రీస్తునందు మృతి పొందిన వారు ఆయన సన్నిధిలో చేరుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన సన్నిధిలో. ఇప్పుడు చెప్పండి 4 విషయాలు. దయచేసి నాకు మతిమరుపును తప్పుగా అర్థం చేసుకోలేదు, కూర్చున్న పెద్దలు కానీ అందరూ కూడా. మొదటి మాట, క్రీస్తునందు మృతి పొందిన వారు ఏం చేయబడుతున్నారు? లేపబడుతున్నారు. 2, క్రీస్తునందు మృతి పొందిన వారు దేవుని ప్రభుత్వ సావాసం కలిగి ఉంటున్నారు. 3, క్రీస్తునందు మృతి పొందిన వారు ఆయనతో కూడా వెంట పెట్టుకుని రాబడుతున్నారు. 4, క్రీస్తునందు మృతి పొందిన వారు ఆయన సన్నిధికి చేరుతున్నారు. ఇక 5వ మాట చూద్దానండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము. చాలా. కాబట్టి మీ జీవితాలు ఎలా ఉండేయండి? సజీవులు కొనిపోబడుతున్నారంటే మొదట ఎవరు కొనిపోబడి అనుకుని ఉన్నారు? చెప్పండి, ఎవరు చెప్పాలి? ఎవరు? మృతులైన వారు మొదట లేతారు, ఆ మీదట సజీవమైన నిల్చుని మనం. అంటే మొదట వాడి పని అయిపోయిందని అర్థం. మొదట వాడి తర్వాత మనకు ఆప్షన్ వచ్చిందని అర్థం. ఇప్పుడు మృతులైన వారు ఏం చేయబడుతున్నారు? కొనిపోబడుతున్న అనుభవాలు ఉన్నాయి. వారి జీవితాలు ఏముంది? కొనిపోబడుతున్న అనుభవం, క్రీస్తుతో కొనిపోబడుతున్న అనుభవం, దేవుని రాజ్యాన్ని కొనిపోబడుతున్న అనుభవం ఉంది. లేపబడ్డారు, ప్రభుతో పాటు వస్తున్నారు, ప్రభుతో పాటు ఉంటున్నారు, ఆయన సన్నిధిలో ఉంటున్నారు. అంటే వారి జీవితాలు ఎలా ఉంది? ప్రభు రాజ్యానికి కొనిపోబడిన అనుభవం ఉంది. ఎలా? ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొనడి. మత్తయి సువార్త 20వ రాయబడుతున్న మాట. ఇదిగో పెండ్లి కుమారుడు అనగానే సిద్ధపడిన వారు ఎదుర్కొన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కొనిపోబడిన అనుభవం ఉన్నారు. ఎలా? దేవుని రాజ్యాన్ని కొనిపోబడిన అనుభవం ఉన్నారు. దేవుని రాజ్యంలో కొనిపోబడ్డారు కాబట్టి కొనిపోబడిన వారు ఎక్కడున్నారు? వాళ్ళు పెండ్లి విధిలో పాల్గొంటూ వస్తున్నారు, పెండ్లి విధిలో ఉంటారు. కొనిపోబడిన అనుభవంలో ప్రభు ఎవరైతే కొనిపోలేదో ఆ కొనిపోబడిన అనుభవంలో ఉండని వారు ఏమంటారు? విడవబడిన స్థితిలో ఉంటారు. ఇక విడవబడిన స్థితిలో ఉండేమంటారు? అయ్యా దయచేసి మా కూడా తలుపుది, మేము కూడా కన్యకలమే, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా దీపాలు ఎలక్షన్ మీద విశ్వాసులమే, మాకు కూడా తలుపు తీయమంటే ప్రభు అంటాడంట, మీరెవరో నాకు తెలియదు. ఆ మాట చెప్తా ఉంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వస్తున్నారు. అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు
మిమ్మల్ని నేను ఎరుగని మీతో నిశ్చయముగా సూటిగా చెబుతున్నాడు. మనం అంటాం, అయ్యా డొంక దీర్ఘుడు మాట్లాడొద్దు అంటాం, ఉన్నది స్ట్రైట్ గా చెప్పమంటాం. ఇప్పుడు ఆయన స్ట్రైట్ గానే చెబుతున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగను. ఎవరితో మాట్లాడుతున్నాడు? 10 మందిలో మధ్య 5 కన్యకలతో. ఒకప్పుడు 10 మంది కలిసి ఉన్నవారే, ఒకప్పుడు 10 మందిగా ఉన్నవారే, ఇప్పుడు 5 విభజించబడినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగను. నిశ్చయముగా చెబుతున్నా, మీరెవరో తెలియదు, అసలు నేను మిమ్మల్ని ఎరుగను. ఇది వాస్తవాన్ని ప్రభు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? ఎవరినైతే కొనుక్కోలేదు, ఎవరినైతే దేవుడి దగ్గర కొనుక్కోలేదు, ఎవరినైతే తండ్రి దగ్గర తీసుకెళ్లేదు, ఎవరినైతే తండ్రి రాజ్యం దగ్గర కొనుక్కోలేదు, ఎవరినైతే ఆయన సింహాసనం దగ్గర కొనుక్కోలేదు, వాళ్ళతో చెప్తున్నాడు, మీరేమో నాకు తెలియదు. ఒక సూటి ప్రశ్న, ఏ క్షణం ప్రభు మనతో ఆ మాట అంటే మన పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనా జీవితం, రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందాం, దేవుని బిడ్డలం అయి ఉండాం. మృతులైన వారు కొనిపోబడుతున్నారు, క్రీస్తులను ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రభువులో జీవిస్తున్న క్రైస్తవ జీవితం కలిగిన మనల్ని మీరెవరో నాకు తెలియదు ప్రభు అంటే మన జీవితం ఏమైంది? ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ ఎవరైనా ఒక యవనస్తుడు ఉండడు అనుకోండి, ఏదో చిన్న పనులు చేస్తున్నాడు, లేదా పిల్లలే ఉంటారు చిన్న పని చేస్తున్నారు, ఏ బాబు ఇటు అట్లా చేయొద్దు అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారా తల్లిదండ్రులు? ఎవరో ఒకడు ఈ సేవకుడు ఆగ్రహానికి వచ్చి ఒక మాట చెప్పి నా పిల్లలకు అర్థిస్తున్నాడు ఏంది అనుకుంటారు. అనుకునే వాడు చాలా మంది ఉంటారా లేదా? చాలా మంది ఉంటారు. అందరి తరగతి ఎట్లా గురించి చాలా మంది అనుకుంటారు, ఈయనేంటి మా అబ్బాయిని తిట్టేది సంఘంలో, ఎంతమంది నాకు ఈ కొడుకులు ఎందుకు తిట్టలేదు అనుకుంటాం. నేను ఒక మాట అంట, ఒక చిన్న వాడిని బలహీనతలో ఉండడం, తప్పు చేస్తున్నప్పుడు అంటేనే తట్టుకోలేనప్పుడు దేవుని రాజ్యానికి మనం వెళ్ళకోకుండా దేవుని రాజ్యం నుండి మనం త్రోసివేయబడినప్పుడు ఎంత అవమానం ఉంటుందో తెలుసా? ఎంత బాధ ఉంటుందో తెలుసా? పక్కన వచ్చి అంటారంట, అయ్యో నువ్వు కూడా భద్రానికి వెళ్ళావు కదా, నువ్వు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు కదా, నువ్వు కూడా విశ్వాసమే కదా, ఇది నీకు దేవుడి రాజ్యం లేదా? నువ్వు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళలేదా? అయ్యో నువ్వు కూడా వెళ్ళలేదా? ఏంటిది? ఆహాహా, దేవుడి రాజ్యానికి ఏం కూడా వెళ్ళలేదని నవ్వుతూ వస్తారంట. ఎవరిని చూసి నవ్వుతున్నారు? ఎవరిని చూసి? విడవబడినటువంటి స్థితిలో ఉన్న వారిని, విడవబడిన స్థితిలో ఉన్న వారిని చూసి నవ్వుతూ వస్తున్నారు. ఏంటి మీ జీవితం? ఇదేంటి? మీరు క్రైస్తవులు కదా, మీరు విశ్వాసులు కదా, మీరు దేవుడు కదా, ఎందుకు విడవబడ్డారంటే ఆ వ్యక్తులు అడుగుతుంటే మనం ఏం మాట్లాడాలో తెలియక తలెట్లో ఉంచుకోవటమే. ఎందుకు? మీరెవరో నాకు తెలియదు అన్నారు కాబట్టి. ప్రియారా, ఆ గడియ రాకూడదు. మనం ఆయనతో పాటు కొనిపోబడాలి. వాళ్ళు ఎందుకు కొనిపోబడలేదు? అశ్రద్ధ జీవితం ఉంది. ఏముంది? అశ్రద్ధ జీవితం. ప్రభు వచ్చినప్పుడు చూద్దాం, ప్రభు వస్తున్నాడు వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటాం. అశ్రద్ధ జీవితం కాదు. మృతులైన వారు క్రీస్తునందు మృతి పొందారంటే వారి సమయం అయిపోయింది. అన్నారా తిరిగి రమ్మన్నాడు, క్రీస్తునందు వారు తిరిగి రమ్మన్నారు, తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు కొనిపోబడుతున్న అనుభవం ఉండాలి. సజీవులు అయి ఉండాలి. మనం కూడా కొనిపోబడిన అనుభవం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలా? అశ్రద్ధ కలిగిన జీవితం ఉండకూడదు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలోకి వెళ్తానికి. మీకు ఆల్రెడీ బైబిల్ స్టడీ జరుగుతుంది, ప్రభు యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి. ఈ మాటలు ఎన్నో వింటూ వస్తున్నాం. ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి అశ్రద్ధ ఉండకూడదు. ఎప్పుడైతే అశ్రద్ధ జీవితం ఉండదో కొనిపోబడలేం, విడవబడతాం, తలుపు వేయబడింది. మనం ఆ తలుపు దగ్గర కూర్చుని ఎంత ఏడ్చిన ప్రయోజనం ఎందుకు? ఆడగల ఒక మాట ఉంది, ఆయన ముయ్యగా తెరవగలవాడాడు, ఆయన తెరవగా ముయ్యగలవాడాడు. ఆయనే మూసేసిన తర్వాత వెళ్ళి తలుపు కొట్టిన, గుండెలు బాదుకున్న, ఏడ్చిన ప్రయోజనం లేదు. ఆ రోజు మనం గుండెలు బాదుకోకమునిపే ఏ బలహీనతను బట్టి అయితే దేవుడి దగ్గర కోల్పోతున్నాం, ఏ అశ్రద్ధ జీవితాలు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుగా ఉందో దాన్ని ఈ రోజు మనం సరి చేసుకుందాం. ప్రభు అడుగుదాం, ప్రభా ఈ రోజు నేను కొనిపోబడే అనుభవం నుండి తప్పిపోయా, ఈ రోజు నేను కొనిపోబడుతున్న అనుభవం తప్పిపోయా. క్రీస్తునందు మృతి పొందిన వారు కొనిపోబడుతున్నారు. సజీవులు కూడా నేను కూడా కొనిపోబడాలి. కానీ అలా కొనిపోబడిన అనుభవం నాలో లేదు. నాలో పలానా బలహీనతను బట్టి నేను అడ్డుగా ఉంది కాబట్టి నేను ఆగిపోబోతున్నా. దేవుడి రాజ్యానికి వెళ్ళకపోతే అడ్డగించబడుతుంది. అది నాలో నుండి తీసే. ఎందుకంటే పిల్లల ఎప్పుడైతే దాన్ని మనం తీసివేసుకుంటామో అప్పుడు మన క్రైస్తవ జీవితం, అప్పుడు మన విశ్వాస జీవితం ఎంతో మాదిరికరంగా ఉండేది. అందుకే పౌలు అంటున్న మాటలు అనేక విషయాలు ఉండే, టైం లేదు కాబట్టి ముగిస్తున్నాం. ఒక్కటే మాట అక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయనతో కొనుక్కోబడుతున్నారు, చివరిగా సదాకాలం ప్రభుత్వం ఉంటున్నారు. ఎట్లా ఉంటున్నారు? సదాకాలం. ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు.
ఎవరైతే క్రీస్తునందు మృతులయ్యారో అట్టి వారు సదాకాలం ఉంటున్నారట. ఎక్కడ సదాకాలం అంటే ఎప్పటికీ ప్రభుత్వం ఉంటున్నారు. ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు. మీరు అనుకోవచ్చు చనిపోయారు కానీ చెప్పాల్సింది ఎక్కడ చెబుతున్నాడు ఏంటంటే, ఇది కూడా అదే సందర్భం కదా. మనుషులేడు అంతే, సందర్భం అదే కదా. ప్రియులారా ఒక్క మాట అర్థం చేసుకోండి. అదేనా కాదు సందర్భం? అదే. ఒక్క మాట అర్థం చేసుకోండి. క్రీస్తునందు మృతి పొందటం ప్రాముఖ్యత. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు అంటాడు, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి. సదాకాలం ప్రభుత్వం ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఇది. సదాకాలం ప్రభుత్వం మీరు ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందు మృతి పొందారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సదాకాలం ప్రభుత్వం ఉంటున్నారు. అర్థమవుతుందండి? అంటే ఎప్పటికీ ప్రభుత్వం ఉంటున్నారు. ప్రియులారా క్రీస్తునందు వాళ్ళు మృతి పొందారంటే ఈ లోకంలో వాళ్ళ జీవితం కాపాడుకుని క్రీస్తులో మృతి పొందారు కాబట్టి సదాకాలం ప్రభుత్వం ఉంటున్నారు. మనం క్రీస్తులో ఉన్నామా? క్రీస్తులో ఉండకపోతే సదాకాలం ఉండే రాజ్యాన్ని కోల్పోతాం. ఎంత క్రైస్తవ జీవితం దేనికి? ప్రభువులో ఉండటానికి. ఎంత విశ్వాస జీవితం దేనికి? దేవుని రాజ్యాన్ని కొనడానికి. ఎంత క్రైస్తవ జీవితం అంతా జీవించే అవమానాలు, నిందలు, బాధలు, అనేక చేత మాట్లాడబట్టి ఇవన్నీ దేనికి? సదాకాలం దేవుడితో ఉండటానికి, దేవుని రాజ్యం ఉండటానికి. అదే పోగొట్టుకున్న తర్వాత ఇంకా ప్రయోజనం ఏముంది? ఒకటి సర్వలోకం సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ప్రియులారా సరి చేసుకుందాం. ఇట్టి మాటల విషయమే పౌలు అంటున్నాడు. 6 అంతరాలుగా చెప్పబడింది. మొదటిగా క్రీస్తునందు మృతులైన వారు ఏం చేయబడుతున్నారు? లేపబడుతున్నారు. మొదటి ప్రాధాన్యత వాళ్ళకు ఉంది. 2 ప్రభుత్వ సావాసం అంటున్నారు. 3 ఆయనతో పాటు వెంట పెట్టుకుని రాబోతున్నారు. 4 ఆయన సన్నిధికి చేరుతున్నారు. 5 క్రీస్తుతో కూడా కొనుక్కోబడుతున్నారు. 6 సదాకాలం ఆయనతో ఉంటున్నాడు. 7వ మాట ఏంటంటే ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండే మనము. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద వాళ్ళు ప్రభువులో నిలిచి ఉన్నారు కాబట్టి క్రీస్తులో కూడా నిలిచి ఉండే అనుభవం ఉంది. క్రీస్తులన్నీ మృతులైన వారు ఎలా ఉన్నారు? క్రీస్తులో నిలిచి ఉన్న అనుభవం ఉంది. పడిపోయిన అనుభవం వాళ్ళే లేదు. సజీవులు కూడా మనం క్రీస్తులో కూడా పడిపోతున్నామా? సాతాను క్రియలు బట్టి ఎక్కడైనా పడిపోయిన అనుభవం ఉంటే, శత్రు కార్యాలను బట్టి పడిపోయిన అనుభవం ఉంటే, లోకాశలు శరీరాశలు బట్టి పడిపోయిన అనుభవం ఉంటే సరి చేసుకున్నాం. ఇట్టి మాటల విషయమే పౌలు అంటాడు 18 వచ్చిన. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని. ఈ కుటుంబము దేవుని వాక్య వెలుగులో ఆదరించబడుతుంది. ఏంటంటే ఈ కుటుంబీకులు ఉండాలా? దయచేసి గమనించండి. మీరు మీ తండ్రి గారు కదా, భయపడాల్సినంత అవసరం లేదు. నిజమైన క్రీస్తులను మృతి పొంది ఉంటే మొదట మనకంటే మొదట ఆయన లేపబడుతున్నాడు. 2 ఆయన చెప్పండి ఆయనతో దేవుని ప్రభుత్వ సావాసం కలిగి ఉన్నాడు. 3 ఆయనతో కూడా వెంట పెట్టి రాబోతున్నాడు. 4 ఆయన సన్నిధి చేరుతున్నాడు. 5 ఆయనతో కూడా కోల్పోబోతున్నాడు. 6 సదాకాలం ఉండబోతున్నాడు. 7 సదాకాలం ఉండే రాజ్యంలో నిలిచి ఉంటున్నాడు. మీరు ఆదరించబడండి. ఈ మాటలు ఆదరణకరమని ఖచ్చితంగా మీ తండ్రి గురించి బాధపడాల్సిన. నిజంగా క్రీస్తులను మృతి పొందిన అనుభవం ఉంటే 7వ అనుభవం ఖచ్చితంగా వస్తుంది. అయితే సజీవమైన ఉండాలి నిల్చున్న మనం ఒక్క ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మొబైల్ గారికి వద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు లెగవద్దు, అటు ఇటు చూడొద్దు. ఒక చిన్న ప్రార్థన. దయచేసి ఎవరిని కూడా ఎవరు చూడద్దు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరం కూడా కళ్ళు మూసుకుని మన హృదయాన్ని మనం చూద్దాం. ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభువుని అడుగుదాం. ఇదిగో పెండ్లి కుమారుడు అని ఈ క్షణం నీకు స్వరం వినపడితే, ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కోమంటే ఎదుర్కోవడానికి సిద్ధమా? ఆ దేవుని రాజ్యంలో తెల్లగలుగుతున్నామా? తెరవబడిన తలుపు మన కొరకు తీయబడిందా లేదా ముయ్యబడుతుందా? ముయ్యబట్టడానికి కారణం అశ్రద్ధ క్రైస్తవ జీవితం, సిద్ధపాటు లేకపోవటం, ప్రార్థనా జీవితం లేకపోవటం. అసలు ఎలా ఉన్నావు? రక్షణ మార్గం బాప్తిసం పొందినంత మాత్రాన క్రీస్తులో ఉన్నాను అని అనుకోవద్దు. ఉన్నామా లేదని పరీక్షించుకోవాలి. రక్షణ మార్గం బాప్తిసం పొందినంత మాత్రాన పాపం చేస్తూ ఉంటే క్రీస్తులో ఉన్నట్టు కాదు. ఇక్కడ కూర్చున్నా మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. అబద్ధం ఆడుతున్నావా? క్రీస్తులో లేవు. మోసం చేస్తున్నావా? క్రీస్తులో లేదు. చెడ్డ దురాలోచన కలిగి అవే జీవిస్తున్నావా? క్రీస్తులో లేదు. పాపాన్ని వెంటాడుతున్నావా? క్రీస్తులో లేవు. ఏవైతే శరీర కోరికలను విడిచిపెట్టుకోలేకపోతున్నావా?
క్రీస్తులో లేవు. దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడలేకపోతున్నావా? క్రీస్తులో లేవు. క్రీస్తులో లేని జీవితము రొమ్ము కొట్టుకుని గుండెలు బాదుకునే జీవితానికి సాదృశ్యంగా ఉంది. విడవబడినప్పుడు మీరు నాకు తెలియదు అంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలి? ప్రభు దగ్గరకు వచ్చిన మన హృదయాలు ఎలా ఉంటాయి? నిజంగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే, ఆయన సన్నిధిని చేయడానికి సిద్ధంగా లేకపోతే, ఆయనతో కొనుక్కోవాలని అనుభవానికి లేకపోతే, సదాకాలం దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఏదైనా మనం అడ్డగిస్తుంటే, ఈ రాత్రి ఆడ కూర్చున్నప్పటికీ విశ్వాసమైన మన ప్రాముఖ్యంగా విశ్వాసులకి యేసు ప్రభువా నేను బలహీనతలో ఉన్నాను, రక్షణ మార్గస్ బాప్తిసం పొంది కూడా నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటిని బట్టి ఈ రాత్రి వస్తే ఇదిగో పెండ్లి కుమారుడని స్వరం వినబడితే నేను వినబడతాను. ఆ వినబడే క్రైస్తవ జీవితం, ఆ వినబడే విశ్వాస జీవితం, ఆ వినబడే జీవితం అనేకులను చూసి నవ్వకమునిపే ఈ రాత్రికాల సమయంలో పాదుల దగ్గరకు వస్తున్నాను. ప్రభా, నేను వినబడే జీవితాన్ని, వినబడబోతున్న క్రైస్తవ జీవితాన్ని మార్చి దేవుని ద్వారా నేను వినబడతానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వినబడే క్రైస్తవ జీవితం నుంచి నన్ను విడిపించు. నాలో బలహీనతలు ఉన్నాయి. నేను చూసే టీవీ సీరియల్స్ బట్టి విడవబడచ్చు, సినిమాలను బట్టి విడవబడచ్చు, చెడు స్నేహాలను బట్టి విడవబడచ్చు, అపవిత్రమైన మాటలను బట్టి విడవబడచ్చు, దురాలోచనలు బట్టి విడవబడచ్చు, మోహం చూపులు బట్టి విడవబడచ్చు. ప్రభు, వీటిలో నాలో ఏదో ఒకటి ఉంది, దాన్ని బట్టి నేను విడవబడబోతున్నాను. క్రీస్తులో ఉంటే లేపబడతాను, క్రీస్తులో ఉండబోతే విడవబడతాను. ప్రభు, ఈ రాత్రి కలిసి విడవబడే స్థితిలో ఉన్నాను. నేను నీతో పాటు లేపబడే అనుభవం నాకు కావాలి ప్రభా. నేను మిమ్మల్ని ఎరుగునని నువ్వు నా గురించి చెప్పకూడదు. నన్ను నీ రాజ్యంలో కొనిపోయేటట్టు ఉండాలి. అయితే నాలో బలహీనతలు ఉండి నీ రాజ్యానికి రాకుండా అడ్డుగా ఆపుతున్నాయి. ఏవైతే నీ రాజ్యానికి రాకుండా అడ్డుకిస్తున్నాయో వాటిని రాత్రి కాల ఈ క్షణమే నీ వస్తే నేను విడవడగలను కాబట్టి ఒప్పుకుంటున్నా. నాలో పలానా బలహీనతలు క్షమించు ప్రభువా అని ఎవరైనా అడుగుతుంటే మీ గుడిహస్తం తలగానే పైకెత్తచ్చు మీకోసం ప్రార్థన చేస్తా. దయచేసి ఎవరైనా సరే సౌరుడా వెనకున్న నీ పాపాలు ఏవైతే ప్రభు బలహీనతలో నీకు కనబడుతున్నాయి ప్రభువు క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా క్రీస్తులో ఉండకోకుండా చేసే అనేక బలహీనతల వల్ల ఉంటే అవి ఒప్పుకోకుండా, అవి సరి చేసుకోకుండా శత్రువు అడ్డగిస్తాడు. అయినా ఈ రాత్రి కాల సమయంలో ఏదైతే శత్రువు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డగిస్తున్నాడో దాని నుండి విడుదల ప్రవేశించబడుతున్నాడు. అట్టి విడుదల కావాలంటే ఇంకా పైకెత్తించాలి. సిగ్గుపడవద్దు, ధైర్యంగా ఆయన ఒక దినాన్ని నేను మిమ్మల్ని ఎరుగునంటే సిగ్గుపడాలి. సోదరి యేసు ప్రభువుని క్షమించను కాక, నేను పని తీసిన సరిచేయను కాక. ఇంకెవరైనా సోదరి యేసు ప్రభువుని కూడా క్షమించను కాక, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి బలం ప్రయోజనం అడ్డుగా సరిచేయను కాక. ఇంకెవరైనా కనబడతాడు, తలగన పైకెత్తించండి చెయ్యి. ఇంకెవరైనా ఇదిగో నేనే మిక్కి అనుకున్న సమయం, నేనే రక్షణ దినం, సమయం ఉన్నప్పుడే సజీవం పరచుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత కూలికి అయిపోయిన తర్వాత ఇదిగో పెళ్లి కుమారులు అంటే విడవబడొచ్చేమో, నష్టపోవచ్చేమో, అనవసరం రాకుండా మాట్లాడుతున్నాడు. క్రీస్తులో లేవు, క్రీస్తులో రావడానికి సరి చేసుకోమన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా సిగ్గుపడొద్దు, అధైర్యపడొద్దు, ధైర్యంగా మీ కుడి హస్తం తలగడ పెద్దెత్తించడం కోసం ప్రార్థన చేస్తా. ఇంకా ఎవరైనా ఇదిగో సమయం పోతుంది, సమయం పోయిన తర్వాత గుండె బాదుకోవాల్సి వస్తుంది, సమయం పోయిన తర్వాత నష్టపోవాల్సి వస్తుంది. సాధన నిన్నుగా క్షమించను కాక. దేవుడి రాజ్యానికి నీకు అడ్డగిస్తున్నాడు ప్రభు, దేవుడి రాజ్యం తీసుకెళ్లే మార్గం నడిపించింది కాక. ఇంకెవరైనా ఒక్కవారు గుర్తుంచుకోండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కలిగిన పొందుతారు. ఎన్నిసార్లు గతించిన లోపల హఠాత్తుగా నాశనం తెచ్చుకుంటే వాక్యం అంటుంది. మనకి నాశనం రాకూడదని, మనం దేవుడి రాజ్యంలో వర్ధనాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నాశనం తెచ్చేది సాతానుడు, దేవుడి రాజ్యం ఇచ్చేది ప్రభు. ఈరోజు సాతాను ఒప్పింపు చేయకోకుండా, ఒప్పుకోకుండా, చేర్చుకోకుండా అడ్డగిస్తూ ఉంటున్నాము. అది నష్టపరచడానికి నిన్ను. కానీ యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను దేవుడి రాజ్యం తీసుకెళ్లాలని ప్రభు ఉద్దేశం, పరలోక రాజ్యం నీకు నాకు ఇవ్వాలని ప్రభు ఉద్దేశం. ఇంకెవరైనా నాకు ఆ మార్గం కావాలి. నాలో శత్రువుకి అడ్డగిస్తున్నాడు, ఒప్పుకోకుండా చేతుకొని అడ్డగిస్తున్నాడు. ఇదిగో నాకు కావాలి ప్రభు రాజ్యం అని. నన్ను ప్రభు ఎరగనన్న మాటలు అనకూడదు, నేను ప్రభు రాజ్యానికి వెళ్ళాలి అని ఎవరైనా అంటే క్రీస్తులోకి నేను ఉండాలని క్రీస్తులో నివసించాలనుకున్నా ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ కుడి హస్తం మీ తలగానే పైకెత్తించి మీ కోసం ప్రార్థన చేస్తాను. తీర్మానం చేసుకున్నవారు కాకుండా కొత్త వారు ఇంకా ఎవరైనా ఉంటే సహోదరుడా, సహోదరి, ఎవరస్తుడా,
సమయం పోతుంది. తరుణం పోయిన తర్వాత ఈ కోరిక నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో తెలియదు. నువ్వు అన్నం తింటున్నప్పుడే, నడుస్తున్నప్పుడే, కూర్చున్నప్పుడే, భవిష్యత్తు ప్రార్థన ఉన్నప్పుడే ఆకాశం ఏదైనా కడపూరం రోగి శబ్దం వినబడితే ఏం అయిపోతావో అర్థం చేసుకో. అలా అవ్వకూడదు. నీకోసం నా కోసం ఈ యొక్క కూడికిని ఏర్పరిచి ఈ కుటుంబం ద్వారా ఈ లోక విడిచిపెట్టే ఆ యొక్క దేవుడి బిడ్డ ద్వారా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. బిడ్డను బట్టి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరిగా ముగిస్తున్నా ఇంకా ఎవరైనా ఉన్నారా? సరి చేసుకోవడానికి మనసులో తీర్మానం చేసుకోకూడదు, ధైర్యంగా చేయొద్దని. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, ఈ రాత్రి ఇంతవరకు కూడా మీరు మా సహాయపడుతూ వచ్చిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. సమయంలో తండ్రి మరి మీ దాసు వేల మంది రోగాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి ఈ లోక విడిచి వెళ్తూ వచ్చారు వారి కుటుంబ సభ్యులు, మరి గంగమ్మ గారు బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయపడండి ప్రభావ. వారిని ప్రేమించిన కుమారుడు స్వామి బాబు బట్టి, అలాగే సాంబశివరావుని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదరించండి. అలాగే వారి ప్రేమించిన కుమార్తెలు చదువు రామమ్మ గారిని బట్టి, చదువు శివకుమారమ్మ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు కూడా మీరు దీవించాలి. అలాగే తండ్రి మరి మనవరాలు అందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రాత్రి కూడికి రాగలిగిన మీ ప్రియులైన వారందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా సహాయపడండి. తండ్రి వాక్యం అందించిన దాసుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబం కూడా మీరు దీవించండి. మీ మహిమార్థమే వాడుకుని మహిమ పొందమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి కూడా స్తుతిస్తూ వారు ప్రేమించిన ప్రభావి పలహారం కూడా దీవించమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడతాము. పాట పాడే సమయంలో మరి పలహారము పంచబడుతుంది. బుక్ ఉందా? యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ఇదిగోండి. వార్త పుస్తకాల్లో 178 రూపాయలు సరిపోతాయి అందరికి. ఇంకో లేకండి యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా మహిమా నిరీక్షణ. I
దయచేసి మరి ఈ దినం ఒక ఇద్దరు బాప్తిసం పొందారు. యవనస్తురాలు ప్రణీతానంద, తర్వాత మరి కుమార్తె మరి వసంత కుమారి, వీరిద్దరు బాప్తిసం పొందారు. వారి కోసం కూడా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన చేస్తాము. ప్రేమల మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, ఈ రాత్రి మాకు ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా మరి విధిన వాక్యాన్ని నీటికట్టి ఫలింప చేయండి. మరొకసారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన మీ ప్రజలైన వారందరినీ బట్టి కూడా స్తుతిస్తూ మీ ప్రజలను మీ దీవులతో పంపించి మహిమ పొందమని, యెరూషలేము ద్వారా జరుగుతున్న పరిచర్యలు విస్తరింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబ సభ్యులకి, చేరి వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరి వందనాలు.